ఉన్నోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది నల్లగండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసింది తాళ్ళ పద్మావతి ఫార్మసీ కాలేజ్ ఇన్ వరంగల్. చాలా ఎనర్జీగా ఉన్నావు. ఒకటి చెప్పనా రేణు, చెప్పు. ఇంతమంది అందమైన అమ్మాయిల్ని, సో ఆఫ్ కోర్స్ అబ్బాయిలు కూడా ఉన్నారు, కానీ ఎక్కడ సూర్యుడు యారుండవురా అన్నట్టుగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అన్నది కాదు, ఎంత ఎనర్జీ ఉన్నది అన్నది ఇంపార్టెంట్. ఒరే బాబు, రేణు ఏదో ఫ్లోలో ఉంది, ఎనర్జీ చూపెట్టబాకండి రా, ఆవేశాన్ని బయటకు అస్సలు తీసుకురాబాకండి. మీరేం చేస్తారో నాకు తెలుసు. ఏంటి ఇలా తయారయ్యావు? బేసిక్ గా ఇక్కడ ఇంతమంది అమ్మాయిలను చూడగానే నాకు తెలియని ఏదో జోష్ ఎనర్జీ నాలో పాస్ అయింది. సో అందుకనే నాలో తెలియని ఎనర్జీ ఏదో రెట్టింపైంది. అది ఎందుకు నాకు ఎనర్జీ అనిపించట్లేదు, బీపీ ఏమో అనిపిస్తోంది. డాక్టర్ని తీసుకొద్దామా? రేణు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, తక్కువ మాట్లాడు. ఏంటి స్టార్ట్ అయ్యి 5 నిమిషాలు కాలేదు, అప్పుడే ఎక్కువ మాట్లాడుతున్నావు తక్కువ మాట్లాడుతున్నావు. వాట్ ఇస్ దిస్? వెళ్ళిపోమంటారా డైరెక్ట్? సార్ వెళ్ళిపోనా? చెప్పండి సార్, చెప్పండి మాస్టారు. ఏంటి పేమెంట్ కట్ చేస్తారా? అలాంటి ఆఫర్స్ నాకేం వద్దులే. అర్థమైందా? సో బేసిక్ మనం వచ్చింది దేనికి? అండి వంకాయ పుల్స్. ఓకే, ఎక్కువ మాట్లాడితే వాట్సాప్ అని అనుకో, ఫేస్బుక్ అంట. రైట్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు చేసే రీల్స్ చూసి ఇలా అయిపోయాడు మనిషి. కళ్ళు కూడా నువ్వు చేసి చూసి మేము కూడా ఇలానే అయిపోయాం. ఇంకా దగ్గర నుంచి చూస్తున్నాను ఫ్రెండ్స్, నా బాధ ఏంటో చూడండి ఫ్రెండ్స్. నన్ను చూడడం వల్లే ఇలా ఒక జోష్ ప్రోగ్రామ్ కి యాంకర్ గా ఉన్నావు నా పక్కన. ఇది నీ అదృష్టం. ఏమంటారు అబ్బాయిలు అమ్మాయిలు? అదృష్టం దురదృష్టం మా అమ్మాయిలకే తెలుసు నా బాధ ఏంటో. అరే ఏంట్రా అరుస్తున్నారు? మీరందరూ రేణు టీం, నితిన్ కోసం అరవకూడదు. తలకే కొట్టుకోబాకం ప్లీజ్, ఏం కాదు, కొద్దిసేపు, ఎందుకంటే ఇది షో కాబట్టి కొద్దిసేపు ఓపిక పట్టు. సో ఇప్పుడు చూడు మా టీం గర్ల్స్ ఎలా ఉంటారు, ఎంత ఎనర్జిక్ గా ఉంటారు. నితిన్ టీం గర్ల్స్ అండ్ బాయ్స్, ఎక్స్క్యూజ్ మీ, మేము అలా చొక్కాలు చించుకునే పనులు చేయం, మంచి ఎనర్జీ చూపిస్తాం. రేణు టీం గర్ల్స్ అండ్ బాయ్స్. అమ్మాయి అంటుంది ఏందమ్మా ఇది? ఓకే, సో ఇక మన ఇద్దరం కొట్టుకోవడం మానేసి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఫుల్ టు జోష్ గా ఉన్నారు కాబట్టి మన ప్రోగ్రామ్ పేరు ఏంటి? ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అది కదా లెక్క. ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ రౌండ్. మరి ఫస్ట్ రౌండ్ ఆడటానికి రెడీయా? మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. సో తగ్గేదేలా రౌండ్ లో మేము ఫనీ క్రేజీ క్వశ్చన్స్ అడుగుతాము. మీరు మీ ఎనర్జీని, మీ తెలివితేటలన్నీ యూజ్ చేసి మాకు కూడా ఫనీ ఆన్సర్స్ ఇవ్వాలి. ఈ తెలివితేటలు అంటే ఈ తెలివితేటలు కాదు, ఇక్కడ వద్దు, ఏం యూజ్ చేయబాక. రెండు తెలివితేటలు వద్దు, నితిన్ చూసి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పండి. ఏంటి నితిన్, నేను ఎక్కడికో పైకి తీసుకెళ్దామంటే నువ్వు ఇక్కడే ఉంటాను. నువ్వు అక్కడ మాత్రం రావు. సో గర్ల్స్, ఆర్ యు రెడీ ఫర్ ద ఫస్ట్ రౌండ్? సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్నల్ మార్క్స్ కోసం మీ ఫ్యాకల్టీని ఎలా కాకపడతారు? ఇది మా వాళ్ళకి బాగా తెలిసిన ఆన్సర్. చెప్పు నాన్న, మైక్ ఇవ్వండి. పేరేంటమ్మా? ఆదర్శ్. నువ్వు చెప్పే ఆన్సర్ కూడా ఆదర్శంగా ఉండాలి, ఓకేనా? మా సార్కి వాళ్ళ భార్య అంటే చాలా భయం. మా సార్ ఇక్కడ చేసే కోతి పనులని వాళ్ళ భార్యతో చెప్తా. సరే కానీ ఇంతకీ మీ సార్ ఏం చేస్తారా కోతి పనులు అంటే? ఏంట్రా నీ మార్కుల కోసం ఎంత పని చేస్తావా? ఓకే, సో చూసావా మీ ఆన్సర్స్ అలా ఉంటాయి, మా ఆన్సర్స్ అలా ఉండవు. అంతకు మించి. సో రైట్ గర్ల్స్, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీ ఇంటర్నల్ మార్క్స్ కోసం మీ ఫ్యాకల్టీని ఎలా కాకపెడతారు? వాళ్ళ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తా. నేనేదో సైలెంట్గా ఉన్నావు అనుకున్నా కానీ నువ్వు ఇంత వైలెంట్ అని నాకు తెలియదమ్మా.
నీ టీం కదా నితిన్, ఆ మాత్రం ఉంటదిలే, కాకా పట్టడం, ఫ్రెండ్షిప్ చేసుకోవడం, ఆ తర్వాత ముగ్గులో. హలో రేణు, మన రౌండ్ పేరు ఏంటి? ఆన్సర్ కూడా ఏంటో వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు. మా టీంలో ఒక మంచి క్రేజీ ఆన్సర్ వస్తుంది. ఎవరమ్మా నెక్స్ట్ ఆన్సర్ చెప్పేది? చెప్పమ్మా. వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసి పెడతా. ఏంద్ర బాగా అలవాటా? లేదు కానీ ఇక మార్క్స్ కోసం చేయాలి కదా, తప్పుతుందా? కాదురా, ఆవేశం ఉత్సాహం అంటే ఏవో చింపుతాం అనుకున్నా, పనులు చేస్తావా? ఏం కాదులేరా, ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. నెక్స్ట్ టైంకి పెళ్ళైన తర్వాత ఉపయోగపడుద్ది. హలో, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడితే నాలుగు కోస్తాంది ఈ అమ్మాయి. ఎందుకు అలా అనకూడదు కదా? అరే వదిలిపెట్టరా, యాంకరింగ్ చేయాలి. ఓకేనా? మన టీం నుంచి ఎవరైనా ఉన్నారా క్రేజీ ఆన్సర్ చెప్పడానికి? మా మేడంకి చాక్లెట్ ఇచ్చి పడేస్తా. ఫ్యాకల్టీ ఒకవేళ సార్ అయితే మందు బాటిల్ కొనిస్తా. కూర్చోనండి, ఇక్కడ మాకు అర్థమైపోయింది. సో నెక్స్ట్ గర్ల్స్ నుంచి చూసారా, వాళ్ళ క్లారిటీ అలా ఉంటది. నా టీం నుంచి ఒక అద్భుతమైన ఆన్సర్ చెప్పడానికి ఎవరున్నారమ్మా? మా సార్కి సుందరకాండ సినిమా చూపిస్తా. నానా, నీ ఆధార్ కార్డు చూపెట్టపోయాను. నెక్స్ట్ మన టీం నుంచి సార్ని డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తా. మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కాదు, ఫస్ట్ నీ ఈమెయిల్ చూపెట్టు, బ్లాక్మెయిల్ తర్వాత చేద్దాం. జీమెయిల్ ఇన్స్టా అన్నీ ఉన్నాయి, చెప్పమని చెప్తా. రేణు, నీకు అర్థమైందా? వాడు వీటన్నిటిలో నుంచే బ్లాక్మెయిల్ చేస్తారు, ఫోటోలు పంపి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఇంకా క్రేజీగా ఉండబోతుంది. ఇది కూడా మీ కాలేజ్కి సంబంధించిందే. ఒక రోజు మీ కాలేజ్కి ప్రిన్సిపాల్ అయితే ఏం చేస్తావు? క్యాంపస్లో లవ్ స్పాట్ క్రియేట్ చేస్తా. అదేమన్నా కాఫీ షాప్ అనుకున్నావా క్యాంపస్ లో క్రియేట్ చేయడానికి? బాగా ఇబ్బందిగా ఉన్నట్టుంది అమ్మాయికి. ఆ స్పాట్ గురించి బాగా. సో నెక్స్ట్ గర్ల్స్, ఇంకేమైనా క్రేజీ? లేదు, ఒక అబ్బాయి వన్ సైడ్ లవర్స్ అందరికి సెపరేట్ రూమ్ అరేంజ్ చేస్తా. ఎందుకురా, తర్వాత డబల్స్ అవుతారా? పండగ చేసుకోమని చెప్పేసి. నువ్వు కూడా వన్ సైడ్ లవరా నాన్న? బాధపడుతున్నావా? నేను కూడా వన్ సైడ్ లవర్. ఏం చేస్తావు కరెక్టే? నాకు అర్థం కాలేదు, చెప్పు రేంద్ర. వన్ సైడ్ లవర్స్ అందరినీ సెపరేట్ రూమ్ అరేంజ్ చేస్తా వాళ్ళకి. అప్పుడు గుంపులు తయారు చేస్తారా? ఓకే, నెక్స్ట్ మన సైడ్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ లాగా 1 వీక్లో 5 డేస్ కాలేజ్ ఉండేలా చేస్తా. ఓకే, సో నెక్స్ట్ మీరు చెప్పండి అమ్మా. 1 డే ప్రిన్సిపల్ అయ్యే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? ఆవేశంగా ఉత్సాహంగా ఉరకలు పెడుతున్న మగాడ చెప్పమ్మా. అందరు బ్యాక్లాగ్ క్లియర్ చేసేస్తా. అందరి బాధని నీ బాధగా తీసుకుంటావారా? తీసుకుంటా. ఓకే నాన్న. ఫస్ట్ వాడుకునే బ్యాక్లాగ్స్ అది. ఓకే, నెక్స్ట్ ఇటు. నెక్స్ట్ కాలేజ్లో ఉన్న అబ్బాయిలందరినీ రిజెక్ట్ చేస్తా. ఇటు నుంచి నెక్స్ట్. గర్ల్స్ అందరూ శారీలోనే రావాలని రూల్ పెడతా. తమ్ముడు బాగా రొమాంటిక్ గా ఉన్నాడు. శారీలో ఉండే విశేషం ఏంటి నాన్న? ట్రెడిషనల్ గా కనబడతారని. ట్రెడిషనల్ గానా? ఓకే రైట్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం గర్ల్స్. సో ఈసారి కూడా మనం అసలు తగ్గేదేలే. ఈ క్వశ్చన్ వచ్చేసి, మీ జీవిత లక్ష్యం ఏంటి? జీవిత లక్ష్యం అంట చెప్పండి రా, మన లక్ష్యాలు ఏంటో. సిటీలో నా పేరు మీద చాలా పాన్ షాప్స్ ఓపెన్ చేయాలి. కాలేజ్ మానేజ్ పాన్ షాప్ లో కూర్చుంటావా? నితిన్, నీకు విషయం చెప్పనా? చెప్పు. మేము పాన్ షాప్ అయినా పానీపూరి అయినా పాన్ ఇండియా లెవెల్లో చేస్తాం. నేను పాన్ ఇండియా మూవీ చూసా కానీ పాన్ ఇండియా పాన్ షాపులు ఇప్పుడే చూస్తున్నా. మేము పెడతాం. సో గర్ల్స్ మన సైడ్ నుంచి మిస్ ఇండియా అవ్వాలన్న కోరిక. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అడుగుతా, క్లారిటీ ఉంది. నీ జీవిత లక్ష్యం ఏంటి? మిస్ ఇండియా అవ్వాలన్న కోరిక. నేను మాట్లాడలేకపోతాను రా, మన టీం కాబట్టి. నువ్వు యాంకర్ అవ్వగా నేను కూడా మిస్ ఇండియా అవుతాయా? సో టీమ్ చెప్పండి, రేణు టీం మీ జీవిత లక్ష్యాలు ఏంటి? జిల్లా కలెక్టర్ని పెళ్లి చేసుకోవడం. ఓకే, జిల్లా ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు ఎదుగుతావురా నువ్వు అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది? మీ యాంకర్ ఇంట్రో మర్చిపోయినప్పుడు. రేణువా మీ టీం నితిన్ మర్చిపోయినప్పుడేనా? ఎప్పుడు మర్చిపోతుంటాడు, అన్ని నేనే చెప్పాలి. కానీ అమ్మాయి మాత్రం నాకు సైకిల్ చేసింది. నెక్స్ట్, మా ఫ్రెండ్ని మోడర్న్ డ్రెస్ వేసుకో అంటే మా ఫ్రెండ్ నాకు సిగ్గు అంటది. ఒకేం కాదు. ఓకే రైట్. సో మరి మన ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం, తగ్గేదేలే. సో ఫుల్ టు ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్స్ కి ఫనీ ఆన్సర్స్ చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ టు ఎంటర్టైన్ చేశారు కదా. సో గర్ల్స్ బోత్ ద టీమ్స్ మీకు ఎలా అనిపించింది? బాగా ఎంజాయ్ చేశారా?
ఈ ఫన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి మరొక రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ రౌండే ఆడుతూ పాడుతూ. మరి ఈ రోజు ఆడుతూ పాడుతూ రౌండ్ లో మనం ఆడబోయే గేమ్ టగ్ ఆఫ్. రెండు టీం నుంచి 5 అలానే నితిన్ టీం నుంచి 5 పార్టిసిపెంట్స్ ఈ గేమ్ ని ఆడబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, ఆడుతూ పాడుతూ రౌండ్ లో మనం ఉన్నాం టగ్ ఆఫ్ గేమ్ లో. సో మరి ఈ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ అనుకున్నాం, పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది ఫీల్డ్ లోనే చెప్తా. సో ఈ గేమ్ కూడా మనం ఇక్కడ ఆడబోట్లేదు, ఫీల్డ్ లో ఆడబోతున్నాం. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. సో రేణు, టగ్ ఆఫ్ గేమ్ అన్నావు, నేను ఫీల్డ్ లో ఉంటుంది అనుకున్నా కానీ పూల్లో ఉంటుంది అనుకోలేదు. ఇంతకీ గేమ్ ఎలా ఆడాలి? ఈ గేమ్ ఎలా ఆడాలంటే, సో నా టీం నుంచి అలానే నితిన్ టీం నుంచి 5 పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా. సో ముందుగా నా టీం నుంచి ఒక అమ్మాయి అలానే నితిన్ టీం నుంచి ఒక అమ్మాయి ఈ పూల్కి ఆపోజిట్ సైడ్స్లో నుంచుంటారు. అలానే వాళ్ళకు ఒక తాడు ఇస్తాము, ఆ తాడు పట్టుకొని లాగాలన్నమాట. ఎవరైతే ఎక్కువ మంది పూల్లో పడిపోతారో వాళ్ళు ఈ గేమ్ లూజర్స్ అన్నమాట. సో నా టీం నుంచి అలానే నితిన్ టీం నుంచి కూడా అమ్మాయిలు ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ రెడీ? రెడీ. ఓకే, సో పొజిషన్స్ తీసుకోండి. Here we go. 3, 2, 1, start. ఓకే, సో దీక్షిత, నువ్వు చాలా దీక్షగా చూస్తున్నావు. నువ్వు ఆ అమ్మాయిని కింద పడేయడమే లక్ష్యంగా ఉన్నావు, అవునా? మరి మీరు కింద పడే లక్ష్యం అంతే. వర్షిత, ఏంటో నువ్వు కూడా నువ్వు తగ్గేదేలే, ఓకేనా? సో దీక్షిత ఒక్కసారి లాగావంటే ఆమె వచ్చి అమ్మాయి పూల్లో కాదు, గోడ పడాలి. ఓకే, నీ వల్ల కాదు. దీక్షిత, మనకు ఒకటే టార్గెట్, పడేద్దాం పడేద్దాం పడేద్దాం. గుంజితే గోడతో పడాలా? Come on. వర్షిత, ప్లీజ్ వర్షిత, వర్షిత. రేణు టీం ఔరా అనిపించారు, మనం విన్ అయ్యాం. కమాన్. ఓకే రైట్. సో ఒక్క దాంతో అయిపోలేదు రేణు, ఇంకా మా దగ్గర 4 గర్ల్స్ ఉన్నారు. వాళ్ళు ఈసారి గుంజి టీ షర్ట్ గెలుచుకుంటారు. సో గర్ల్స్ రెడీయా? సో వీళ్ళిద్దరిని చూస్తుంటే తాడే తెగిపోయేలా ఉంది, వీళ్ళిద్దరు పడేలాగా మాత్రం లేరు. చూద్దాం. 3, 2, 1 గో. రై రై, కమ్ ఆన్, స్టార్ట్. cheating. Come on. ఆ పార్టిసిపెంట్ చూస్తేనే మాకు భయం వేస్తుందమ్మా. భలే తీసుకొచ్చారు. మీరు అలా పక్కన కూర్చొని భయపడుతూ ఉండండి. నెక్స్ట్ పార్టిసిపెంట్ ని పిలవండి. సో గర్ల్స్, నా పరువుని ఇప్పుడన్నా కాపాడటం. ఇప్పటికీ వాళ్ళకి 2 టీ షర్ట్లు వచ్చినాయి, మనకి టీ షర్ట్ రావాలి, ఓకేనా? నువ్వు నన్ను గెలిపిస్తున్నావు. 2, 1 గో. లాగు. కమ్ ఆన్, లాగాలి. శ్రీజ, రమ్య, ఏమాత్రం శ్రీజ, కమ్ ఆన్, లాగు. గట్టిగా లాగు. ఈసారి గెలవాలి మనం, గుర్తుపెట్టుకో. రమ్య, అదే 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 చూసావా రేణు? నా పరువు కాపాడేవరా, మీ అన్నయ్యని కాపాడేవరా? ఓకే, మరి మొత్తానికి 4th పార్టిసిపెంట్ రెడీగా ఉంది. ఇందాక 3rd పార్టిసిపెంట్ టీ షర్ట్ గెలిచి స్వింగ్ లో ఉన్నారు. సో ఇప్పుడు మనం ఇక ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు కూడా ఒక టీ షర్ట్ రావాలి మనకి, ఓకేనా? హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. అదే 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 అమ్మా, ఏదమ్మా, కమాన్, లాగాలి. లక్ష్మి, లాగాలి. కమాన్ రా, కీప్ కాన్సంట్రేషన్, కీప్ కాన్సంట్రేషన్. నేను ఉన్నాను రా, నేను చెప్పింది చేస్తున్నాను, నేను చెప్పింది. లాగాలి, వద్దు, ఇవ్వద్దు, 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 ఇవ్వద్దు. He's cheating! He's cheating!
ఓకే, టగ్ ఆఫ్ గేమ్ లో ఫైనల్ గా 5th పార్టిసిపెంట్ నా ఆశలండి నీ మీద. ఒక్కటే ఒక టీ షర్ట్ వచ్చింది. ఈసారి నాకు కొద్దిగా తడవకుండా బయట ఉన్న అమ్మాయిని లాగు. మీరు ఓడిపోవుగాక. 3, 2, 1 గో. గర్ల్స్ ఎలా అనిపించింది? టగ్ ఆఫ్ వార్ గేమ్ గెలిచింది రేణు టీమ్. మేము 3 టీ షర్ట్లు గెలుచుకున్నాం, 2 క్యాపులు గెలుచుకున్నాం. ఆడుతూ పాడుతూ రౌండ్ లో టగ్ ఆఫ్ గేమ్ నిజంగా టగ్ ఆఫ్ వార్ లా ఆడారు ఇద్దరు టీమ్స్ కూడా. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. ఓకే విన్నర్స్ పోండి పోండి. ఓకే ఇట్స్ ఓకే, ఓడిపోయినప్పుడు ఆ మాత్రం బాధ ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను. కమ్ ఆన్ గర్ల్స్, మన ఫ్లోలో మనం ఉందాం. సో ఈ ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళడానికి మనం 3rd సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. మరి ఈ రౌండ్ లో మన కోసం ఒక అద్భుతాన్ని ప్రవేశపెట్టబోతున్నాను. హి ఇస్ నన్ అదర్ దాన్ మాస్ మహారాజా. ఓకే రైట్, మన క్యూట్ బాయ్ వచ్చేసాడు. చూసారా, మనోడు వచ్చాడంటే అల్లరే అల్లరి. ఏంటి నాన్న ఇవాళ డల్ గా ఉన్నావు, అబ్బాయిల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నావు? నువ్వు కావాలని పోలేదా? ఎందుకురా? హాయ్ చెప్పలేదంట. నేను హాయ్ చెప్పలేదు. హాయ్ చెప్పండి, వస్తాడు. అక్కడే సెటిల్ అయిపోతాయండి. రా రా, అమ్మాయిలు ఉంటే చాలు. రా. ఓకే రైట్. సో మరి మాస్ మహారాజా మనల్ని ఎంటర్టైన్ చేయాలంటే మాస్ మహారాజాకి నేను కొన్ని టాస్కులు ఇస్తాను. సో మనోడు ఏంటంటే ఆ టాస్కులు చేసుకురావడానికి బయటికి వెళ్ళి వీడియోలు తీసుకొని మనకు చూపిస్తాడు. ఫస్ట్ అయితే నేను టాస్కులు చెప్పనా? చెప్పు గర్ల్స్, చెప్పనా? సో ఈసారి మీరు ఇవ్వండి. ఏమి ఇస్తారు చెప్పండి? పార్కింగ్ లో ఉన్న బైక్ దొంగతనం చేసుకొని రావాలి. భయపడతాండ్రా రే, మరి ఎవరన్నా కొడితేరా? ఏం కాదన్నా. ఏం కాదా? కాలేజ్ మనే అన్న. కాలేజ్ మందే. మాస్ మహారాజా ఇగో నీకేం కాదంట, మనోడికి అయిద్దంట. ఉన్నారా? నీకేం కాదు. మంచి సపోర్ట్ ఇచ్చాడు రా, తొందరగా అంటారా? మాస్ మహారాజా టెన్షన్ ఏం లేదు, మనోడు ఉంటాడు, నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. ఓకేనా? చేసుకొని వస్తావు లేదా? అజ్జబ్ ఫస్ట్ ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిండు. నెక్స్ట్ మా మాస్ మహారాజ్కి టాస్క్ ఎవరు ఇస్తున్నారు? ఇటు సైడ్ నుంచి నువ్వు ఇస్తున్నావా? ఓకే, ఏంటి? రొమాంటిక్ గా సైకిల్ మీద తిరగాలి. ఓహో, రొమాంటిక్ గా సైకిల్ మీద ఒక అమ్మాయిని ఎక్కించుకొని. అదే ఇందాకది వీడికి నచ్చలేదు, ఇప్పుడు మాత్రం బాగా కనెక్ట్ అయ్యాడు. అది ఇలాంటి టాస్క్ ఇస్తే మావాడు అవలీలగా చేసుకొని వస్తాడు. మాస్ మహారాజా ఫోన్ ఇస్తున్నాను, తీసుకో. ఇక లేట్ చేయకుండా, అమ్మాయిలతో ముచ్చట్లు పెట్టకుండా, సొల్లు పెట్టకుండా వెళ్ళిపో.
ఏంట్రా పోయేటప్పుడే ఫుల్ యాక్టివ్గా ఓ స్మైల్ పెట్టేళ్ళావు, వచ్చేటప్పుడు మాత్రం ఇట్లా ఇట్లా అనుకుంటూ వస్తున్నావు. ఏమైంది? బాగా కొట్టారా నిన్ను ఎవరైనా? కొట్టారా? అరే మాస్ మారా చేసావా? చేశారా? నువ్వు ఎత్తలేదంటరా. ఎంగేజ్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి, నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటావు. మాస్ మహారాజని మర్చిపోయాను, పిచ్చ కొట్టుని కొట్టారంట కొడుకుని. ఏం కాదురా నాన్న, ఇలాంటి వాళ్ళు నమ్ముకోవద్దురా. అందుకనే ఇట్స్ ఓకే. సో అక్కడ కొట్టినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఒక రొమాంటిక్ టాస్క్ ఇచ్చాం కదా, అది చేసావా? ఎంజాయ్ చేసావా? ఏంట్రా సిగ్గుపడుతున్నావు ఏంట్రా? మరి ఏమనుకున్నావు? ఏది చూపించు, ఏం చేసావు అసలు నువ్వు? సైకిల్ మీద ఎక్కించుకొని సో గర్ల్స్, ఇది మన మాస్ మహారాజా మీకు ఫుల్ టు ఎంటర్టైన్ చేసిన విధానం అనమాట. ఇలాగ ఈ ఎపిసోడ్లోనే కాదు, ప్రతి ఒక్క ఎపిసోడ్లో అందరూ ఎంటర్టైన్ చేస్తాడు. వీడి హృదయం చాలా మంచిది అనమాట. అందుకని ఒకసారి మాస్ మహారాజ్కి గట్టిగా క్లాప్స్ కొట్టి వేసుకోండి. ఓకే, సో మరి ఇలాంటి ఒక బ్యూటిఫుల్ అండ్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ తో మరి కొంతమంది ఎంటర్టైనింగ్ స్టూడెంట్స్ తో మళ్ళీ కలుసుకుంటాం మీ జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లో.